అబ్రహామును శారయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. ఏమంట? బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలమూడికిన దాననైతి అయిన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా కదా? ఈ వాక్యం వింటా ఉంటే, లేకపోతే దైవజనుడు చెప్పిన కొన్ని ప్రవచనాలు కావచ్చు, మనం రిసీవ్ చేసుకోము. ఎందుకు మీలో మీరు నిరుత్సాహపడతారు? ఇది జరుగుతుందా? ఇది జరగదు. పాస్ అవుతామా? కాదు. ఉద్యోగం వస్తుందా? రాదు. నా భర్త మారుతాడా? మారడు. ఒక ఆమె చెప్తుంది, ఏమంటుంది తెలుసా? నేను ప్రార్థన చేసి తప్పకుండా దేవుడు మారుస్తాడు. మన వాడు దరిద్రుడు బ్రదర్, వాడు మారడు. అరే మాట వరుసకైనా మారుతాడు? అస్సలు మారడు మారడు మారడు. సరే, ఇంకా నేనేం చేయాలి ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. అంతకుమించి ఏం చేస్తాం అక్కడ? నీలో నిరీక్షణ ఉండాలా. నువ్వు చనిపోయేంత వరకు నీలో ఏముండాలి? నిరీక్షణ. దేవుడు చేస్తాడు, దేవుడు నా జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు, ఈ విడుదల జరుగుతుంది, నాకు వస్తుంది, దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమన్నాడు? 13-14 చదవం మళ్ళీ ఒకసారి. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. చాలు. నీకు నిజంగా దేవుని పైన నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నిరీక్షణ ఉంటే, ప్రేమ ఉంటే, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే ఆమె నవ్వింది. ఎందుకంటే వృద్ధురాలు అయిపోయి ఇంక పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఆయన వృద్ధుడే, నేను వృద్ధుడే, ఇది జరుగుతుందా అన్న ఒక ఆలోచన ఆమెకు వచ్చింది. కానీ అది గమనించినటువంటి ఆయన, ఆమె నవ్వింది కదా, ఎందుకు నవ్వాలి? యెహోవాకి ఏమైనా అసాధ్యమా? ఆయనకి సమస్తం సాధ్యమే కదా దేవునికి. అమ్మ, నువ్వు ఏదైతే ఈరోజు నువ్వు చూస్తున్నావో, ఏదైతే నీ జీవితంలో అసాధ్యం అనుకున్నావో, అది సాధ్యము చేసే దేవుడు ఈయన నువ్వు నమ్మితే చాలు, ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నీ లైఫ్ చేంజ్ చేస్తాడు ఆయన. చాలామంది ఏమనుకుంటారంటే, మన ఆయన ఏం సంపాదించలేదు, నేను చదువుకోలేదు, నా జీవితం ఇంతే, నా పిల్లలు ఇంతే. కానీ నువ్వు నమ్మితే, దేవుడు నీ జీవితాన్ని మార్చగలను నమ్మితే, నీ దగ్గర నుంచి మొదలు పెడితే నీ తరతరములు కూడా దేవుడు ఐశ్వర్యంలోనే వారిని ఉంచుతాడు. హల్లెలూయా. అప్పులను కొట్టివేసి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు. ఆ విశ్వాసం నీకు ఉందా? ఈరోజు ఉంటే ఈరోజు దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు నూతనమైనటువంటి దీవెనలతో నింపబోతా ఉన్నాడు. ఒకవేళ నువ్వు కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉంటే ఈరోజు పట్టుకో. దేవుడు నిన్ను దాటిపోడు, దేవుడు నిన్ను దాటిపోడు. ఆయన ఏం చేస్తాడు? నీ లైఫ్ని చేంజ్ చేస్తాడు. హల్లెలూయా. కదా, వాళ్ళు ఆయన జీవితంలో ఏం లోటు ఉంది? పిల్లలు లేరు, వాగ్దానం ఉన్న పిల్లలు లేరు. కానీ ఆ మాట చెప్పాడు. నెక్స్ట్ ఇయర్కి ఏం జరిగింది అక్కడ? దేవుడు బ్లెస్ చేస్తాడు నెక్స్ట్ టైంకి. హల్లెలూయా. మరి అలాంటి విశ్వాసము కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితాన్ని నువ్వు ఊహించుకో. ఈరోజు దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడంటే అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ ముందున్నటువంటి పరిస్థితులు నిన్ను వెక్కిరించినట్లుంటే గనక ఈరోజు నువ్వు నీ మైండ్లో కళ్ళు మూసుకొని ఊహించుకొని లైఫ్ని, నా లైఫ్ ఇట్లా ఉండాలా, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండాలి, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయనను విడవను, ఆయన మాటల్లో మరవను, విశ్వాసములో ఎదుగుతాను, ప్రేమలో బలపడతాను, ఆయన ప్రేమ చేత నేను ఇతరులకు
దేవుని ప్రేమను కనపరుస్తాను. నా జీవిత కాలమంతా నీతిని కలిగి జీవిస్తాను, నిరీక్షణతో బ్రతుకుతాను అని ఎవరైతే ఈరోజు ఇక్కడ మరి ఈ 4 విషయాల్లో బలపడుతున్నారో వారికి గుడ్ న్యూస్. వారి లైఫ్ని దేవుడు చేంజ్ చేయబోతా ఉన్నాడు. వారి జీవితాలను దేవుడు ఆశీర్వాదంలోని నడిపించబోతా ఉన్నాడు. వారి దుఃఖ దినములను దేవుడు సమాప్తం చేయబోతా ఉన్నాడు. ఈరోజు ఆ దుఃఖమును దేవుడు, ఇదిగో దానికి సంబంధించిన కారణములను దేవుడు గమనిస్తూ వాటి నుంచి నీకు విడుదలనివ్వబోతా ఉన్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ధన్యులుగా పిలుస్తా ఉన్నాడు. ఎవరైతే విశ్వాసముతో దేవుణ్ణి పట్టుకుంటారో తప్పకుండా ఆయన వారిని కనికరిస్తాడు. ఆయన కటాక్షము వారి మీద ఉన్నది. ఆయన వారిని తప్పకుండా విడిపిస్తాడు. ఆమేన్. ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆయన వారిని అభిషేకిస్తాడు. ఆయన వారిని విడిపిస్తాడు. ఆయన వారిని దీవిస్తాడు. ఆయన వారిని రాజులుగా, యాజకులుగా ఆశీర్వదిస్తాడు. వారి కష్టముల నుంచి విడిపించి వారిని గొప్ప చేస్తాడు. వారి అప్పుల నుంచి విడిపించి అప్పిచ్చే వారిగా వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరైతే వారి ఇంట్లో అనారోగ్యంతో ఉన్నారో వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎవరైతే ఈరోజు వృద్ధాప్యములో ఉండి, ఇదిగో నా కళ్ళు, నా చెవులు వినలేని పరిస్థితిలో, చూడలేని పరిస్థితిలో, ఈరోజు నా శరీరము, నా వెముకలు, నా కండరాలు, నా నరాలు, నా శరీరం, నా రక్తము, ఈరోజు నా అవయవాలు క్షీణించిపోతున్నాయి, నేను వృద్ధాప్యంలోనికి వెళ్తున్నాను, ఎవరైతే భయపడుతున్నారో అట్టి వారికి దేవుడు నూతన యవ్వన బలము వారికి అనుగ్రహించును గాక. వారి వెముకలు బలపడును గాక. వారి కండరాలు నూతన శక్తిని పొందును గాక. వారి కన్నులు మంచి చూపును పొందును గాక. వారి చెవులు మంచి వినికిడిని కలిగి ఉండును గాక. వారి వెమకలు బలపడును గాక. వారికి దేవుడి శక్తిని, సత్తువని ఇచ్చును గాక. ఈరోజు ఇక్కడున్న యవనస్తులను దేవుడు బలపరుచును గాక. దేవుడి ఇక్కడున్న చిన్న బిడ్డలను దీవించును గాక. దేవుడి ఇక్కడున్న ప్రతి ఒక్కరి పైన అభిషేకము కుమరించును గాక. దేవుని మాటలను వినువారు, అంగీకరించి వారు వర్ధిల్లుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.